సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ కూడికంతట్లో నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారి మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నీ మాటలను బట్టే నీకు ఆశీర్వాదం వస్తుంది. నీ మాటలను బట్టే నీకు ఆశీర్వాదం వస్తుంది. మాటలు బట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలెను. అంటే వ్యర్థమైన మాట మాట్లాడితే విమర్శ దినమున ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టే అపరాధివని, నీ మాటలను బట్టే నీతిమంతుడు అని ఏమని చెప్తున్నారు? నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదు. మాటలను బట్టే ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఇంకా ముందుకెళ్తే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నేడు ఏం పెట్టారంట? జీవమును మరణమును ఆశీర్వాదం శాపం. ఇప్పుడు జీవం కోరుకుంటే ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. మరణం కోరుకుంటే శాపం వచ్చింది. నోటి మాటను బట్టేనంటే నీ నోటిలో నుంచి రావాల్సింది ఏంటనంటే ఆశీర్వాదకరమైన మాటలు రావాలి. అప్పుడు నీకు జీవం ఉంటుంది. నీవు ఏంటంట? మరణాన్ని కోరుకుంటే నీకు వచ్చేది ఏంటనంటే శాపాలు వస్తాయి అన్నమాట. నోటిలో నుంచి ఎప్పుడూ కూడా మంచి మాటలు రావాలి. అందుకని ఇక్కడ చెబుతున్నారు కదా, నీ ఎదుట పెట్టాను, నువ్వేదైతే కోరుకుంటావో, ఏదైతే మాట్లాడుతావో అదే నీ మీదకి వస్తుంది అని చెబుతూ ఉన్నారు. భూమి ఆకాశాన్నే సాక్షులుగా పెట్టి ఉన్నారు. కీర్తన గ్రంథం 34వ కీర్తన గ్రంథం 34వ కీర్తన 13వ వచనం. చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చెడ్డ మాటలు పలకకూడదు. తర్వాత ఏమని చెబుతున్నారు? పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏం చేయాలంట? కాచుకోవాలి. ఎందుకనంటే నీ మాటలను బట్టే నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. సామెతలు 10వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటల పలుకు నాలుక పెరికేయబడును. తర్వాత ఏమని చెప్తున్నారు? నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతుల పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఎవరు మూర్ఖపు మాటలు మాట్లాడేదంటే భక్తిహీనుడు. సామెతలు 12వ అధ్యాయం
సామెతలు 12వ అధ్యాయం 18వ వచనంలో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఇక్కడ ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, ఒకటి, ఎన్ని డబ్బులు దాచినా నీవు నీ దేహం విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ఆ డబ్బులన్నీ దానికి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నీవు అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాగంటే ఒక విషయం చెప్తాను, ఒక మాట చెప్పి ఇంకా 2 రెఫరెన్స్లు చూసి మనం ముగించుకుందాం. ఒక ఆయన బాగా డబ్బు సంపాదించాడంట, ధనం సంపాదించాడంట. అవన్నీ అతను తినకుండా అవన్నీ ఎలా ఒక పెట్టెలో పెట్టారనమాట. ఆ పెట్టెకు భద్రత కోసం తాళం కొనే విషయాల్లో పెద్ద తాళం లావాటి తీసుకోకుండా చిన్న తాళం తీసుకున్నాడంట. తీసుకొని దానికి ఏం చేశాడు, వేసేసాడు. వేసిన తర్వాత దొంగ వచ్చేసి దొంగతనానికి వచ్చి ఆ చిన్నగా ఉన్న తాళాన్ని ఒక్క దెబ్బ కొడితే ఏమైపోయింది, పగిలిపోయింది. అప్పుడు అందులో ఉన్న ధనమంతా కూడా డబ్బంతా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఇందులో ఉన్న ఒక అర్థం ఏంటంటే, ఆ ధనాన్ని దాచుకునే విషయాల్లో దానికి ఏమేయాలి, లావాటి తాళం వేయాలి. కానీ దాని విషయంలో కూడా అతను కొనే విషయాలు ఏం చేసిండంటే చిన్నది తీసుకొని వేసింది. అదేవిధంగా దేహం విషయంలో కూడా మనము దేహానికి ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో అది పెట్టుకోకుండా ఏం చేస్తారంటే ఎలా పడితే అలా ఎక్కువ తినేయటం, లేకపోతే తినకుండా ఉండడం, ఇలా ఇవన్నీ చేయటం వలన ఏమవుతుందనంటే ఒక విధంగా చూస్తే హాస్పిటల్ పాలైపోతారు. ఇప్పుడు నువ్వు పనికి వెళ్ళినా జాబ్కి వెళ్ళినా నీకు వచ్చే డబ్బులు నీ దేహం విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మొత్తం వచ్చిందంతా కూడా ఏమైపోతుంది, వాటికే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చెబుతున్న విషయం అదే. మాట జాగ్రత్తగా ఉంటే ఏమొస్తుందని చెబుతున్నారనంటే చూడండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. అంటే నువ్వు జ్ఞానులు పలికే మాటలు ఎలా ఉంటాయంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి, మంచి మాటలు పలుకుతారు. దానిని బట్టి కూడా నీకు ఆరోగ్యం అనేది వస్తుంది. నీ మాటలను బట్టి నీకు ఆరోగ్యం అనేది వస్తుంది, నీ మాటలను బట్టే నీకు అనారోగ్యం అనేది కూడా వస్తుంది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. తర్వాత సామెతలు 17వ అధ్యాయం 4వ వచనం, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగును. చెడు నడవడి గలవాడు ఏం మాటలు పలుకుతారంట, దోషపు మాటలు వినును, పలకటం కదండి, దోషపు మాటలు వింటాడంట. చెడు నడిచేవాడు ఆ మాటలు వింటాడు. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఎవరు పడితే వాళ్ళు వినరు. కొన్ని లక్షణాలు కలిగిన వారే ఆ మాటలు వింటారు. ఇక్కడ ఎవరు వింటారంటే అబద్ధాలు చెప్పేవారే హానికరమైన మాటలు వింటారు అని చెబుతూ ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. కాచుకుంటే ఏం జరుగుతుందనంటే మన నోటి ద్వారానే చాలా ప్రమాదం అనేది ఉంది, మంచి అనేది ఉంది, చెడు అనేది ఉంది. ఒక వ్యక్తి దగ్గర అయ్యేది మాట ద్వారానే, ఒక వ్యక్తి దూరం అయ్యేది మాట ద్వారానే. నీ మాటలను బట్టే నీకు ఆశీర్వాదం అనేది ఉంటుంది, నీ మాటలను బట్టే నీకు ఆరోగ్యం వస్తుంది, నీ మాటలను బట్టే అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందుకనే గ్రంథంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి ఈ గ్రంథాన్ని చదివితే మనకు అన్నీ కూడా అర్థమవుతుంది. మాటల గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందుకని మనం మాట్లాడే మాటలు
ఉప్పు వేసినప్పుడు ఎప్పుడు కూడా రుచి కలిగిన మాటలు రావాలి. నోటిలో నుంచి కృతజ్ఞత వచనమే రావాలి. బూతులైనను సరసొక్తులైనను రాకూడదు అని చెబుతున్నాను. ఇలా మాట్లాడటం వలన ఎదుటున్న వ్యక్తికి కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. అవన్నీ కూడా ఎలా వస్తాయనంటే మన మాటల ద్వారానే వస్తాయన్నమాట. అందుకనే నీ మాటలను బట్టే నీకు ఆశీర్వాదం వస్తుంది అని గ్రంథం చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.